వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అని అనుపర్వలో భాగంగా కర్ణుని దగ్గరికి సూర్యభగవానుడు స్వప్నంలో వచ్చాడు. స్వప్నంలో వచ్చి నిజంగా జరిగేటువంటి వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ ద్వారా నీకు సహజంగా వచ్చినటువంటి అలాగే అమృతం నుండి పుట్టినటువంటి కర్ణకుండలాలను దానంగా అడుగుతాడు. ఆ సందర్భంలో నీవు వాటిని ఇవ్వవద్దు, ఎందుకంటే వాటిని ఇస్తే నీవు మరణిస్తావు అని చెబితే అందుకు కర్ణుడు చెప్పాడు, లేదు అకస్మాత్తుగా నేను ఇవ్వకపోతే నాకు అపకీర్తి వస్తుంది అంటే దానికి సూర్యభగవానుడు చెప్పాడు, మనిషి మరణించిపోయి అతని శరీరం మొత్తం బూడిదైపోయిన తర్వాత కూడా అపకీర్తితో కీర్తితో ఆ జీవుడికి ఏం సంబంధమయ్యా? అందుకోసం అటువంటి ఆలోచన వదిలివేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు ఆ విధంగా ఏమైనా ఇస్తే అనగా చక్కటి కీర్తి కోసం నీవైనా నీ కర్ణకుండలాదులను దానంగా ఇస్తే శవానికి వేసినటువంటి దండ వంటిది అని కూడా చెప్పారు. చెబుతూ భక్తిమంతో హిమే రక్ష్యాః తేతేనాపి హేతునా భక్తోయం పరయా భక్త్యా మామిత్యేవ మహాభుజ మమాపి భక్తిరుత్పన్న సత్వం కురు వచో మమ. ఓ మహాభుజ, ఓ కర్ణ, నేను చెబుతున్నాను విను. నీవు నా భక్తుడివి. నీ భక్తుడిగా ఉండేటువంటి నిన్ను రక్షించే బాధ్యత నాది. అందుకోసమే నీకు ఇంత హితబోధ చేస్తున్నాను. నీవు నిరతిశయ భక్తితో నన్ను ఆరాధిస్తావు కాబట్టి నిన్ను రక్షించడం అనేది నా కర్తవ్యం. అందులోనూ కూడా నీపైన నాకు అధికమైనటువంటి స్నేహం ఉన్నది. అందుకోసమైనా నేను చెప్పిన మాటలు విను, నేను చెప్పిన మాటలను తప్పక పాటించు. అలాగే నీపైన నాకు భక్తి ఉత్పన్న అని చెప్పారు. భక్తి అంటే ఇక్కడ స్నేహం లేకపోతే ప్రేమ, వాత్సల్యం. అతని వత్సుడే, అతని కుమారుడే కాబట్టి అతని పైన ఉండేటువంటి వాత్సల్యం అని చెబుతున్నాను. అస్తి చాత్ర పరం కించిత్ అధ్యాత్మం దేవ నిర్మితం అతశ్చత్వాం బ్రవీమ్యేతత్ క్రియతామ విశంకయా. అలాగే ఈ విషయంలో నీ కవచ కుండలాలను ఇవ్వాలా వద్దాలా అనే విషయంలో ఒక అధ్యాత్మ రహస్యం కూడా ఉంది. అందుకోసమే నీకు ఇంత హితబోధ చేస్తున్నాను. అందుకోసం నీవు నిస్సంకోచంగా నేను చెప్పింది చెయ్యి. నీకు ఎటువంటి పాపం అనేది రాదు. అపకీర్తి గురించి ఆలోచించవద్దు. దేవగుహ్యం త్వయా జ్ఞాతుం నశక్యం పురుషర్షభ తస్మాన్నాఖ్యామితే గుహ్యం కాలే వేత్స్యతి తద్భవాన్. ఒక రహస్యం అనేది చెప్పారు. ఆ రహస్యం ఏమిటో చెప్పటం లేదు సూర్యభగవానుడు. ఓ పురుషశ్రేష్ఠ, అది దేవరహస్యం కాబట్టి నీ ముందు నేను ఇప్పుడు చెప్పకూడదు, నీవు తెలుసుకోలేవు కూడా. కానీ కాలాంతరంలో నీకు అది బోధపడుతుంది. అప్పటి వరకు కూడా నీవు ఆగాలి. పునరుక్తం చ వక్ష్యామి త్వం రాధేయ నిబోధతత మాస్మైతే కుండలే దద్యాత్ భిక్షితే వజ్రపాణినా. ఓ రాధేయ, ఓ కర్ణ, ఇంకోసారి నిన్ను హెచ్చరిస్తున్నాను విను. ఆ వజ్రపాణి అనేటువంటి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కావాలనే బ్రాహ్మణ వేషంలో వస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణులు అడిగినటువంటి పదార్థాన్ని ఇవ్వను నీవు చెప్పవు కాబట్టి ఇంద్రుడిగా రాకుండా బ్రాహ్మణ వేషంలో వస్తాడు. కాబట్టి అతను ఛద్మ ఒక నిమిత్తంగా వస్తున్నాడు. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ కవచ కుండలాలు ఇవ్వవద్దు. ఈ కవచ కుండలాలు ఇవ్వవద్దు అనే మాటని ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా సూర్య భగవానుడు కర్ణుడికి చెబుతూ ఉన్నారు. శోభసే కుండలాభ్యాం చ రుచిరాభ్యాం మహాద్యుతే విశాఖయోర్మధ్యగత శశీవ విమలే దివి. అలాగే ఈ కర్ణకుండలాలను తీసేసి వేరే ఏ కర్ణకుండలాలు వేసుకున్నా కూడా ఇంతటి శోభ నీకు రాదు. చాలా చక్కగా ఉన్నావు. ఇలా ఉన్నావుంటే రెండు విశాఖ నక్షత్రాల మధ్య ఉండేటువంటి చంద్రుడిలాగా.
నీలకంఠాచార్యులు వారు చెబుతున్నారు, ఎందుకలా మహాభారతం వ్యాసుల వారు చెప్పారంటే, విశాఖ నక్షత్రంలో రెండు ఉంటాయంట. ఒకటి విశాఖ పెద్ద నక్షత్రం, విశాఖ చిన్న నక్షత్రం అని. ఈ రెండిటి మధ్య ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో ఆ చంద్రుని ప్రవేశం వలన ఆ రెండు నక్షత్రాలకి, ఆ రెండు నక్షత్రాల వలన చంద్రుడికి పరస్పరంగా శోభ కలుగుతుందట. అదే విధంగానే ఈ రెండు కుండలాల వలన నీకు శోభ, నీ వలన ఆ రెండు కుండలాలకు శోభ. అందుకోసం అటువంటి శోభను ఎందుకయ్యా కోల్పోతావు? అటువంటి అలంకారప్రాయంగా ఉంది కదా. అలంకారప్రాయంగా ఉండడం అనేది మనిషి యొక్క ధర్మము. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారైః పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. చక్కటి వస్త్రము, చక్కటి అలంకరణ లేకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా నిన్ను స్వాగతించరు, నిన్ను ఆదరించరు కదా. అందుకోసం ఆ అలంకరణను కోల్పోవద్దు. కీర్తిశ్చ జీవిత సాధ్వి పురుషస్యేవ విద్ధి తత ప్రత్యాఖ్యేయస్త్వయా తాత కుండలార్థే సురేశ్వరః. బ్రతికున్నవాడికి కీర్తి అనేది ప్రశంసనీయమైనటువంటి విషయం. ఆ విషయం నీకు తెలిసినదే. అందుకోసమే నీ కుండలాలను యాచించేటువంటి ఆ ఇంద్రునికి అతన్ని నిరాకరించు. అందులో ఎటువంటి దోషం లేదు. నేను ఇవ్వనని చెప్పేసేయి. శక్యా బహువిధైర్వాక్యైః కుండలేప్సాత్వయా నఘ విహంతుం దేవరాజస్య హేతుయుక్తైః పునః పునః. ఓ పుణ్యపురుష, ఓ కర్ణ, నీవు చక్కటి వాక్చాతుర్యం కలిగిన వాడివి. అంటే ఇదంతా కూడా కాస్త కూటంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కర్ణుడు ఎన్నో అధర్మాలు చేసినప్పటికీ కూడా వాటిని కప్పిపుచ్చుకున్నాడు, వాటిని సమర్థించుకున్నాడు. అందుకోసమే అటువంటి వాక్చాతుర్యం కలిగిన వాడివి. అలాగే యుక్తిబద్ధంగా మాట్లాడు. యుక్తిబద్ధంగా మాట్లాడి రకరకాల సమాధానాలు చెప్పి ఆ కుండలాలు పొందాలన్నటువంటి అతని దేవేంద్రుని యొక్క ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరికను నశింపజేసేయి. హేతుమత్ ఉపపన్నార్థైః మాధుర్య కృత భూషణైః పురందరస్య కర్ణత్వం బుద్ధిమేతామపానుద. చక్కటి కారణాలు చూపించు. ఏది పడితే ఆ కారణాలు చూపిస్తే వాటి వలన దేవేంద్రుడు సంతోషం పొందడు. అతను సంతృప్తి చెందాలి. అతను వెళ్ళే సందర్భంలో ఏదైతే వ్రతం ఉన్నదో ఇవ్వనని చెప్పే వ్రతము, ఆ వ్రతాన్ని కూడా పాలించినట్టు ఉండాలి. అలాగే అతనికి కర్ణకుండలాలు ఇవ్వకూడదు. అతని మనసుకి అసమాధానం కూడా కలగకూడదు. అందుకోసం ఏవైతే అనేక కారణాలు, అనేక యుక్తులు చూపిస్తూ అతి మధురంగా మాట్లాడి ఆ ఇంద్రుడికి అతను పొందాలని అనుకున్నటువంటి ఆ కర్ణకుండలాల యొక్క కోరికను శమింపజేసేయి. ఇక్కడ హేతుమద్భిః ఉపపన్నార్థైః అని చెప్పారు. అందుకు నీలకంఠాచార్యుల వారు 3 అర్థాలు చెబుతారు. తనను తాను ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. ఎవరికైనా ఏదైనా దానాన్ని ఇచ్చిన తర్వాత ఆ దానం ఇచ్చిన వాడే నశించిపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా. అటువంటి దానం చేయకూడదు. అలాగే పాము ఉంటుంది. ఆ పాముకి ఎప్పుడైనా మనం వేలందిస్తామా? వేలందిస్తే అది మనల్ని కాటేస్తుంది. అదేవిధంగా నీవు అదే పని చేస్తూ ఉన్నావు. నీ కర్ణకుండలాలు ఇవ్వడం అంటే నీ మృత్యువును నీ దగ్గరికి రానివ్వటమే. అటువంటి ఒక కారణాన్ని చూపించి అతని కోరిక నిరాకరించు. అలాగే అన్నిటికన్నా శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పిన విధంగా ఈ శరీరాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు కవచకుండలాలను ఇచ్చివేస్తే నీ శరీరాన్ని నీవు రక్షించుకోలేవు. ఆ మాటను చెప్పు. స్వామి, నేను ఈ విధంగా ఈ కర్ణకుండలాలను ఇచ్చేస్తే తర్వాత జరిగేటువంటి యజ్ఞయాగాదులు, ఇతర క్రతువు, ఇతర ధర్మకార్యాలు చేయలేను కాబట్టి నేను కవచకుండలాలు ఇవ్వలేనని చెప్పు. ఆ శరీరాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి ధర్మం కదా. అటువంటి యుక్తులతో కూడుకున్నటువంటి మాటల ద్వారా అతని కోరికను శమింపజేసేయి. త్వం హి నిత్యం నరవ్యాఘ్ర స్పర్ధసే సవ్యసాచినా సవ్యచాచి త్వయాచేహ యుధి శూర సమేష్యతి. అలాగే ప్రతి ఒక్క సందర్భంలో కూడా నీవు అర్జునుడితో పోటీ పడుతూనే ఉంటావు. ఇతపూర్వం కూడా మనం ఘోషయాత్ర పర్వలో కూడా కర్ణుని మాటలు విన్నాం. పదే పదే ప్రతి ఒక్క సందర్భంలో కూడా అర్జునుని అలాగే పాండవులని అందరినీ దూషించాడు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా అర్జునుడితో స్పర్ధిస్తూ అనేక మాటలు మాట్లాడాడు. అటువంటి ఆ అర్జునుడు కూడా తన సాటి నీవే అనుకుని నీతో పోటీ పడుతూ ఉంటాడు. ఈ విధంగా పరస్పరంగా ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అతను ఖచ్చితంగా కూడా యుద్ధంలో నీకు ఎదురుగా వస్తాడు. అంటే భావి కాలంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరిద్దరు కూడా పోటీపడి పరస్పరంగా యుద్ధాన్ని చేసే సందర్భం వస్తుంది. నతుత్వా అర్జున శక్తః
కుండలాభ్యాం సమన్వితం విజేతిం యుధి యద్యస్య స్వయమింద్ర సఖా భవేత్. అర్జునుడు మహాపరాక్రమవంతుడు, పాశుపతాస్త్రాన్ని పొందాడు, స్వయంగా దేవేంద్రుడు కూడా అతని యొక్క స్నేహితుడు ఇత్యాది అనేక కారణాలు ఉండవచ్చుగాక. కానీ నీ దగ్గర ఎప్పటి వరకైతే కవచ కుండలాలు ఉంటాయో ఇంద్రుడు వచ్చినా కూడా నిన్ను సంహరించలేరు. అటువంటి అనగా ఇంద్రుని కూడా ఆపేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినవి నీ సహజమైనటువంటి కవచ కుండలాలు. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకో. తస్మాన్నదేగే శక్రాయ త్వయైతే కుండలే శుభే సంగ్రామే యది నిర్జేతుం కర్ణం కామయసేర్జునం. చివరిగా కర్ణుడికి ఏ మాట ద్వారా అయితే గట్టిగా తగులుతుందో అటువంటి మాటలనే మాట్లాడుతున్నారు సూర్య భగవానుల వారు. అర్జునుని ప్రస్తావన తీసుకువచ్చేటప్పటికీ ఎలాగైనా సరే ఈ అర్జునుడిని ఓడించాలనే కోరికతోనైనా కర్ణుడు నా మాట వింటాడేమో అని అనుకున్నారు. అందుకోసం చివరిగా చెప్తున్నారు, ఓ కర్ణ, యుద్ధంలో నీవు అర్జునుని పైన నీవు విజయాన్ని పొందాలని అనుకుని ఉంటే ఆ కవచ కుండలాలను నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఇంద్రునికి దానంగా ఇవ్వకూడదు అని చెబుతూ ఇక్కడికి 301వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 302వ అధ్యాయంలో కర్ణుడు చెబుతూ ఉన్నాడు. అందుకు సమాధానంగా ఇంత దీర్ఘకాలంగా మాట్లాడినటువంటి ఒక ఏదైతే కాస్త నాస్తిక్యవాదంతో కూడినటువంటి మాటలు అర్థం చేసుకున్న వారికి చక్కటి ఆస్తికవాదనే, అందులో ఎటువంటి నాస్తికవాదన లేదు. నాస్తికవాదన అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకు సమాధానమిస్తూ కర్ణ ఉవాచ భగవంతమహం భక్తో యథా మాం వేత్థ గోపతే తథా పరమతిగ్మాంశో నాస్త్వదేయం కథంచన. ఓ సూర్యదేవ, ఓ గోపతే అనగా అనేక కిరణాలు కలిగిన వాడ, కిరణాలకే అధిపతి. ప్రపంచంలో ఎవరెవరైతే కాంతిమంతులుగా ఉన్నారో అందరి కూడా కాంతిని అందించేవాడే సూర్య భగవానుడు. సామాన్యమైనటువంటి మానవులకు మన శరీరం నుండి తేజస్సు వస్తుంది అంటే ఆ తేజస్సు అంతా కూడా సూర్యుని యొక్క ఆరాధన వల్ల వచ్చేదే. ఈ కాలంలో మనం డి విటమిన్ ఇత్యాది పేర్లతో వాటిని పిలుస్తూ ఉంటాం. సూర్యుని రశ్మి తగలనిదే చర్మం మొత్తం కూడా మొద్దుబారిపోతుంది. అటువంటి ఓ గొప్ప కిరణాలు కలిగినవాడా, ఓ సూర్య భగవాన్, నేను నీకు అనన్య భక్తుడిని. ఈ విషయం తమరికి తెలిసిందే. ఓ ప్రచండ రశ్మి, ఇంత చెప్పారు కదా, ఇంత చెప్పిన మీకు నేనేమైనా ఇవ్వగలనా అని చంద్రునికో నూలు పోగు అని అంటుంటాం కదా. అటువంటి మీరు, మీ దగ్గర లేని సంపదలు లేవు, మిమ్మల్ని ఆరాధించని వారు లేరు, అందరూ మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటారు. కానీ నమేదారా నమే పుత్రాహ నచాత్మా సుహృదో నచ తథేష్టా వై సదా భక్త్యా యథాత్వం గోపతే మమ. మీరు ఏ విధంగా అయితే నాపై అనుగ్రహిస్తున్నారో మీపైన నాకు కూడా అటువంటి భావనే ఉన్నది. నాకు భార్యలున్నారు, పుత్రులున్నారు, స్నేహితులున్నారు. కానీ వారందరికన్నా అత్యంత ప్రీత్యాస్పదులు తమరే. ఓ ప్రచండ భాస్కర, మీరు ఎప్పుడూ కూడా నా రక్షణకై పరితపిస్తూ ఉంటారు. నేను కూడా మిమ్మల్ని మాత్రమే భక్తితో ఉపాసన చేస్తూ ఉంటాను. ఇష్టానాం చ మహాత్మానో భక్తానాం చ న సంశయః కుర్వంతి భక్తిమిష్టాం చ జానీషే త్వం చ భాస్కర. ఓ ప్రభాకర, మహాత్ములైన వారు ఎవరైతే తమ పైన అత్యంత ప్రియభక్తులుగా ఉంటారో వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే వారిని రక్షించాలనే గొప్ప భావన కూడా కలిగి ఉంటారు. అదంతా కూడా తమరికి తెలిసిన విషయమే. ఇందులో సందేహానికి ఆస్కారం లేదు. ఇష్టో భక్తశ్చ మేకర్ణో నచాన్య దైవతం దివి జానీతి ఇతి వై కృత్వా భగవానాహమద్ధితం. మీకు తెలుసు మీపైన నాకెంత గౌరవభావన ఉన్నదో, అలాగే మీరు కూడా నాపైన కర్ణుడు నాకు అత్యంత ప్రీత్యాస్పదుడు, అలాగే కర్ణుడు నా భక్తుడు అనే ఒక భావనతో తమరు సూర్యలోకం నుండి పైనుండి నా కోసం కిందికి వచ్చారు. అదంతా అలాగే వచ్చి నాకెన్నో హితవాక్యాలు పలుకుతూ ఉన్నారు. ఇదంతా కూడా నా సౌభాగ్యము. భూయశ్చ శిరసాయాచే ప్రసాద్య చ పునః పునః ఇతి బ్రవీమి తిగ్మాంశో త్వం తుమే క్షంతుమర్హసి. ఎప్పుడు మనిషి క్షమను అడుగుతాడంటే ఎదుటివారు చెప్పిన మాటలు వినని సందర్భంలో క్షమాయాచన చేస్తాడు. అందుకోసం ఇక్కడ కర్ణుడు కూడా పదే పదే చెబుతున్నాడు, ఓ స్వామి, ఓ సూర్య భగవాన్, తమరికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను, అనంత నమస్కారాలు చేస్తాను. అలాగే
దయచేసి మీరు నన్ను అనుగ్రహించండి, కరుణించండి. ఎందుకంటే త్వం తు మే క్షంతుమర్హసి, మీరు నన్ను క్షమించగలరు, క్షమించాలి కూడా స్వామి. బిభేమి నతథా మృత్యోః యథా బిభ్యేనృతాదహం విశేషేణ ద్విజాతీనాం సర్వేషాం సర్వదా సతాం ప్రదానే జీవితస్యాపి నమేత్రాస్తి విచారణ. ఓ స్వామి, నేను ఎప్పుడు కూడా మృత్యు అంటే భయపడలేదు. బిభేమి నతథా మృత్యోహో, మృత్యువు సాక్షాత్తుగా వచ్చి నా ప్రాణాలు హరించాలనుకున్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా భయపడలేదు. అలాగే ఎప్పుడు కూడా అసత్యం వలన కూడా నేను భయపడలేదు అని లేదు. అసత్యం వరకు మాత్రం నేను ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాను. అన్నటికన్నా అసత్యం అనేది చాలా ప్రమాదమైనటువంటిది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉంటాడు, ఒక చిన్న అసత్యాన్ని పలుకుతాడు, భ్రష్టుడైపోతాడు. అలాగే నా యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే బ్రాహ్మణులకి దానం ఇస్తానని ప్రతిజ్ఞ. అటువంటి ప్రతిజ్ఞాభంగం అయితే నేను అసత్యాన్ని పలికినట్టే కదా. ఆ విధంగా బ్రాహ్మణులకు అవమానం చేసినట్టే. విశేషేణ ద్విజాతీన సర్వేషాం సర్వదా సతాం, సజ్జనులు అలాగే బ్రాహ్మణులు, అందులోనూ కూడా సాక్షాత్ దేవతాస్వరూపుడు, దేవతలకు ఇంద్రుడు అతను. అతనే ఒక బ్రాహ్మణ వేషంలో వస్తే, అనగా సజ్జన లోక పాలకుడు అతను కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చాడంటే అటువంటి వాడిని నేను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటే అది సరైంది కాదు కదా. దయచేసి నన్ను క్షమించండి, నేను ఒకసారి ఇస్తానని చెప్పి ఆ మాటను తమరు చెప్పినా కూడా నేను వెనక్కి తీసుకోలేను, నన్ను క్షమించండి క్షమించండి అని ప్రాధేయపడుతున్నాడు కర్ణుడు. యచ్చ మామాత్థ దేవత్వం పాండవం ఫాల్గుణం ప్రతి వేతు సంతాపజం దుఃఖం తవ భాస్కర మానసం అర్జున ప్రతిమాం చైవ విజేష్యామి రణేర్జునం. ఓ దేవా, మీరు ఒక మాట చెప్పారు, అకస్మాత్తుగా ఈ కవచ కుండలాలను ఇచ్చివేస్తే అర్జునుని వల్ల నాకు ప్రమాదం వస్తుందని. కానీ ఆ విషయంలో తమరు ఎటువంటి సంతాపాన్ని దుఃఖాన్ని కూడా పొందవద్దు. దానికి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నాను. ఓ భాస్కర, నేను ఎప్పుడైతే అర్జునుడు నా ముందు యుద్ధానికి వస్తాడో నేను కార్తవీర్యార్జునులా అతని పైన విజృంభిస్తాను. విజృంభించి ఖచ్చితంగా కూడా ఆ అర్జునుని యుద్ధంలో ఓడిస్తాను. నాకు కవచకుండలాల యొక్క అపేక్ష లేదు అని చెబుతున్నాడు. తవాపి విదితం దేవ మమాప్యస్త్రబలం మహత్ జామదజ్ఞాదుపాత్తం యత్ తథా ద్రోణాన్ మహాత్మనః. ఓ సూర్యభగవాన్, తమరికి తెలియని విషయం లేదు, నేను పుట్టినప్పటి నుండి ఎవరెవరి దగ్గర విద్యాభ్యాసం చేశానని. అందులోనూ కూడా అగ్నిర్వై దేవాన మవమః విష్ణు పరమః, దేవతలలో సర్వోత్తముడైనటువంటి విష్ణువే. అటువంటి విష్ణువే ఇక్కడ స్వయంగా పరశురాముడిగా అవతరించాడు. ఆ పరశురాముని దగ్గర నేనెన్నో అస్త్రాలు శస్త్రాలను నేర్చుకున్నాను. అటువంటి పరశురాముని యొక్క శిష్యునిగా ఉండేటువంటి నాకు అపజయం అనేది వస్తుందా? ఇక చివరి మాటగా ఇంకొక మాట కూడా చెబుతున్నాను. ఆ అర్జునుడు ఎవరి దగ్గర అయితే విద్యాభ్యాసం చేశాడో ద్రోణాచార్యుల వారు బృహస్పత్యాచార్యుల వారి యొక్క అవతారం, వారి దగ్గర కూడా నేను విద్యాభ్యాసం చేశాను. ఇటువంటి గొప్ప వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి నాకు అపజయం అనేది రాదు కదా. ఇదం త్వమనుజానీహి సురశ్రేష్ఠ వ్రతం మమ భిక్షతే వజ్రిణే తద్యాం అపి జీవితమాత్మనః. చివరి కన్క్లూజన్ అంటారు కదా, ఆ విధంగా చివరి నిర్ణయంగా చెబుతున్నాడు కర్ణుడు. ఓ దేవేంద్ర, ఓ సూర్యభగవాన్, నా వ్రత నియమాలన్నీ కూడా తమరికి తెలిసినవే. అందుకోసం బ్రాహ్మణ రూపంలో వచ్చేటువంటి ఇంద్రునికి నేను ఇవ్వను అని చెప్పాను. చివరికి అతను నా ప్రాణాలను అడిగినా కూడా ఇస్తాను. అంటే కవచకుండలాలు తీసుకుని తర్వాత యుద్ధంలో నా ప్రాణాలు హరించే బదులు దేవేంద్రుడు వచ్చి నీవు నా కోసం చనిపోమంటే వెంటనే నా ప్రాణాలు ఇస్తాను. దానిలో ఎటువంటి సందేహం లేదు. నన్ను దయచేసి క్షమించండి, తమరి మాటను వినటం లేదు కదా. అంటే ఇంతకుముందు కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం, కర్ణుడు సూర్యుని యొక్క అవతారం. ఈ విషయాన్ని రసాతల లోకాదులో ఉండేటువంటి అసురులందరూ కూడా దుర్యోధనునికి చెప్పారు. ఇప్పుడు ఇటువంటి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడంటే అదంతా కూడా కర్ణుడిలో ఇద్దరున్నారు. ఒకడు సూర్య భగవాను యొక్క అంశ, రెండవది ఆ సహస్రవర్మ అనేటువంటి రాక్షసుడు. ఎప్పుడైతే అతను అసత్కర్మలు చేస్తాడో ఆ సందర్భంలో ఆ కర్ణుని శరీరంలో ఉండేటువంటి సహస్రవర్ముడు క్రియాశీలకంగా ఉంటాడు. అలాగే సూర్య భగవానుడు కాస్త అతను నిస్తేజంగా ఉంటాడు.
అనగా అటువంటి ఏ పనులు కూడా చేయకుండా ఉంటాడు. ఇప్పుడు మాత్రం ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉండేటువంటి సహస్రవర్మ తను నిస్తేజుడైపోయాడు. ఇప్పుడు సూర్య భగవానుడు తన రూపంతోనే తను మాట్లాడుతూ క్రియాశీలకంగా ఉన్నాడు. అందుకోసమే కర్ణుని యొక్క మాటలు ఇలా ఉన్నాయని తెలుసుకోవాలి మనం. తదుపరి సూర్య భగవానుడు మాట్లాడుతూ సూర్యువాచ యది తాత దదాస్యేతే వజ్రిణే కుండలే శుభే త్వమేవప్యేనవథో బ్రూయా విజయార్థం మహాబలం నియమేన ప్రదద్యాంతే కుండలే వై శతక్రతో. అలాగే నీవు ఓ కర్ణ, ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. అతనికి నీ స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి కవచ కుండలాలను ఇవ్వాలని నిర్ణయించుకుంటే రణరంగంలో నీకు విజయం చేకూర్చేటువంటి దివ్యాస్త్రాలను ప్రతిగా ఇవ్వమని చెప్పు. అంటే ఒక వరం, ఒక ఏదైనా దానం ఇచ్చి ఆ దానానికి ప్రతిగా ఏది కూడా అడగననేది కర్ణుని యొక్క నియమం. కానీ సూర్యుడు ప్రోద్బలిస్తున్నాడు అతనికి. ఇంకా నీవు దానంగా అయితే సరే ఇవ్వలేను అని చెప్పలేను అని చెప్పావు. కవచకుండలాన్ని ఇచ్చేయి, కానీ మహా ప్రభావంతో కూడినటువంటి అనేక అస్త్రాలను ప్రసాదించమని ప్రతిగా ఒక వరాన్ని అడుగు. ఈ విధంగా షరతుకు లోనుబడితే మాత్రమే నీ సహజ సిద్ధమైనటువంటి, అలాగే నిన్ను ఎప్పుడూ రక్షించేటువంటి ఆ కవచకుండలాలను బ్రాహ్మణ రూపంలో వచ్చేటువంటి దేవేంద్రునికి ఇవ్వు. అవధ్యో హ్యసి భూతానాం కుండలాభ్యాం సమన్వితః అర్జునేన వినాశం హి తవ దానవ సూదనః ప్రార్థయానో రణే వత్స కుండలేతే జిహీర్షతి. ఓ కర్ణ, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ కవచ కుండలాలు ఎంతవరకైతే నీ శరీరం పైన ఉంటాయో అంతవరకు నీ పైన ఎవరు కూడా జయాన్ని పొందలేరు. దానవాంతకుడైనటువంటి ఆ ఇంద్రుని సహాయంతో అర్జునుడు వచ్చినా కూడా, అర్జునుడు కాదు ఎవరొచ్చినా కూడా నిన్ను హతమార్చాలని ఎవరు కూడా యోచించలేరు. కానీ ఇప్పుడు వారందరూ కలిసికట్టుగా ఉంటూ నీ ద్వారా అనగా దేవేంద్రుని ద్వారా కవచకుండలాలు స్వీకరించి తద్వారా నిన్ను వధించాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే నీ కవచ కుండలాలను అపహరించుకుపోవాలని వారు యోచిస్తూ ఉన్నాడు. అంటే ఇదంతా కూడా దేవేంద్రుడు తన కుమారుడైనటువంటి అర్జునుని ఉత్కర్ష కోసం ఇది చేస్తున్నాడు. అలాగే నా కుమారుడైనటువంటి నిన్ను కాపాడడం నా రక్షణ కాబట్టి నేను ఈ మాటలు నీకు చెబుతున్నాను. సత్వమప్యేనమారాధ్య సూనృతాభిః పునః పునః అభ్యర్థయేతా దేవేశం అమోఘార్థం పురందరం. దేవేంద్రుడు వస్తాడు. దేవేంద్రుడు వచ్చి నీ కవచకుండలాలను అడుగుతాడు. అడిగిన వెంటనే అతనికి ఇచ్చేయి. కానీ ఇచ్చే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ సందర్భంలో దేవేంద్రుడిని పరిపరి విధాలుగా స్తోత్రం చేయి. స్తోత్రం చేసి అమోఘమైనటువంటి అస్త్రశస్త్రాల కోసం అతని ద్వారా వరాన్ని కూడా పొందు. అమోఘాం దేహిమే శక్తిం అమిత్ర వినిబర్హణీం దాస్యామితే సహస్రాక్ష కుండలే వర్మచోత్తమం. ఆ సందర్భంలో నీవు స్తోత్రం ఇలా చేయాలి. ఓ దేవేంద్ర, తమరు త్రిలోకాలలో కూడా త్రికాలగ్నులుగా ఉండేవారు. 3 లోకాలను కూడా పాలించేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వారు. అటువంటి మీకు నేను అమోఘమైనటువంటి కవచకుండలాలను ఇస్తాను. కానీ మీరు కూడా అత్యంత ప్రభావం కలిగినటువంటి శక్తిని, అంటే శక్తిని ఒక ఆయుధము లేకపోతే శక్తి అనే ఒక అస్త్రము, వాటిని నాకు ప్రతిగా ఇస్తే మాత్రమే నా కవచకుండలాలను ఇస్తానని చెప్పు. ఇత్యేవ నియమేనత్వం దద్యాశక్రాయ కుండలే త్వయాత్వం కర్ణ సంగ్రామే హనిష్యసి రణేరిపూన్. కర్ణ, ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అటువంటి అమోఘమైనటువంటి శక్తి అనే ఆయుధాన్ని పొందితే మాత్రం నీవు ఖచ్చితంగా కూడా రణరంగంలో విజయాన్ని పొందుతావు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకోసం ఈ షరతుకు మాత్రమే ఒప్పుకొని నీవు ఆ కవచకుండలాలను ఇవ్వు. నహత్వా హి మహాబాహో శత్రునేతి కరం పునః సా శక్తిరదేవరాజస్య శతశోత సహస్రశః. కర్ణ, ఆ దేవేంద్రుని దగ్గర ఉండేటువంటి ఆ శక్తిని ఆయుధం ద్వారా ప్రతిపక్షంలో ఉండేటువంటి కొన్ని వందల వేల మంది సైనికులను నీవు సంహరించవచ్చు. అటువంటి గొప్ప ప్రభావం కలిగినది ఆ శక్తి అనే ఆయుధము అని సూర్య భగవానుడు కర్ణునికి ఉపదేశిస్తున్నారు. ఇంకా వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని, అలాగే తర్వాత జరిగేటువంటి వృత్తాంతాన్ని కూడా మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.